వెలుగు రఘు, నీకెందుకింత నోటిదూల? ఎందుకింత దళితులంటే చిన్న చూపు? నీ సంగతి ఎంతో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ తేల్చబోతుంది. దళితుల క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి నువ్వెవడు బాయ్? ఈరోజు సికింద్రాబాద్లో జరిగినటువంటి ఒక గొడవ ఆధారంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా దళితుల యొక్క భుజాల మీద తుపాకీ పెట్టి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలనుకుంటే దానికి మేమే దొరికినామా? ఖబర్దార్ బిడ్డ, నీ నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఎవడు బాయ్ అసలు మా గురించి మాట్లాడడానికి? నీకేం అర్హత ఉంది? ఏమి ఇచ్చిరో ఏం చేసిరో అని మాట్లాడతావా? అంటే మేము అమ్మడబోతామా? మా క్యారెక్టర్ అమ్ముడుపోయే క్యారెక్టరా? అరే, తరతరాలుగా ఇలా అణచివేతకు గురై రిజర్వేషన్ల ద్వారా ఎంతో కొంత సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటుంటే ఇలా మా క్యారెక్టర్ డిసైడ్ చేసి ఇలా మమ్మల్ని అరాచకవాదులుగా విధ్వంసకారులు చూపిద్దామని ఒక ప్లాన్ చేసిరా? బిడ్డ, నీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఏం చదువుకున్నావు? ఏం యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నావు? బిడ్డ ఖబర్దార్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ హెచ్చరిస్తుంది. రెడీగా ఉండు ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ చట్టం ఎదుర్కోవడానికి. ఏం అంత ఒళ్ళు బల్పు ఎందుకు నీకు? అంత నోటిదూల ఎందుకు నీకు? ఏమిచ్చిరో ఏం చేసిరు అంటే ఒక పెద్ద సమస్యకు ముగింపు కలిపినందుకు జీర్ణించుకోలేకపోతున్నారా? ఏమేమి కుట్రలు చేశారు బిడ్డ? ఇట్లాంటి వ్యాఖ్యలను చేస్తున్నాం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళి జైల్లో వేయాలి. అసలు ఇట్లాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నడుపుకోవడానికి కూడా అర్హత లేదు వీళ్ళకు. కాబట్టి బిడ్డ హెచ్చరిస్తున్నాము, మా దళితులు ఇప్పుడిప్పుడే మీ కుట్రలు తెలుసుకుంటున్నారు, రియలైజ్ అవుతున్నారు. మీ కుట్రలలో పావులుగా మారట్లేదు. ఇంకెన్ని రోజులు మమ్మల్ని పావులుగా వాడుకుంటారా? మీ కమ్యూనిజం భావజాలమో లేకపోతే ఇంకేదో తీసుకొచ్చి మా మీద రుద్ది వీళ్ళ దేశంలో సమాజంలో మమ్మల్ని విలన్గా చూపించే ప్రయత్నం చేస్తారా? బిడ్డ, నాలుక చీరేస్తావు ఏమనుకుంటున్నావు? ఇలా దళిత సమాజం నిన్ను తరిమేస్తుంది ఏమనుకుంటున్నావు? నీ కుట్రలను పసిగడుతున్నది. మీలాంటి వాళ్ళను ఇలా సమాజంలో ఒక చీడపురుగులో గమనిస్తున్నాము. మీ కుట్రలో భాగంగా దలుచుకోలేము మేము. ఖబర్దార్ తొలి వెలుగు రఘు, ఇంకొకసారి దళితుల మీద కారు కూతలు ఊస్తే, దళితులు చిన్నచూపు చూస్తే, దళితులను అవమానిస్తే నిన్ను ఏం చేయాలో దళిత సమాజం చేస్తుంది. ఇలా ఏమిచ్చిరో ఏం చేసినట్టే మాది అమ్ముడుపోయే స్వభావమా? అమ్ముడు పోయినావా? ఎంతమందిని అమ్మించినావు? ఎంతమందిని కొనిపించినావు? నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అరే, ఒక సమాజంలో విధ్వంసకారులు ఏదైతే ఓన్ చేసుకొని దాన్ని చేస్తున్నారో ఆ సమస్యకు ముగింపు కలపాలని ఒక పెద్ద మనసుతోటి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్ద మంది కృషుల వల్ల ఇలా సాయి అనే ఒక యువకుడు ఒక పెద్ద మనసు చేసుకొని మనోవేదన ఉన్నప్పటికీ కూడా ఇలా ఆ సంఘటనకు ముగింపు పలకడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని మీరు ఏమేమి కుట్రలు చేశారు, ఏమేమి విధ్వంసాలు చేశారని ప్లాన్ చేశారు? మీ కుట్రలు ఛేదించేసరికి, మీ కుట్రలన్నీ ఫెయిల్ అయ్యేసరికి ఇలా జీర్ణించుకోలేక ఏమిచ్చిరో ఏం చేసిరో అని దళితులను చిన్నచూపు చూస్తావా? దళితులను అవమానపరిచే విధంగా మాటలు మాట్లాడతావా? అమ్ముడుపోయే మనస్తత్వం బిడ్డ మాది. ఉంటుంది బిడ్డ, ఉంటుంది. చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నిన్ను ఎన్ని తిప్పలు పెట్టాలో, ఏం చేయాలో చట్ట ప్రకారం అన్ని చేస్తాము. నీ ఎవరిపై మా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి నీవేం రైట్ ఉంది? ఇలా మా ఎంబడి ఈ సమస్య పరిష్కారంలో మా ఎంబడి వచ్చిన మేధావులను కూడా నువ్వు దూషిస్తావా బిడ్డ? ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి చట్ట ప్రకారం నిన్ను ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షిస్తుంది. ఖబర్దార్, రెడీగా ఉండు బిడ్డ మమ్మల్ని ఎదుర్కోవడానికి. నీ వెనకల ఎవరెవరు ఉన్నారు? నిన్ను నడిపించింది ఎవరు? నీ నోటి గుంటూ వచ్చిన ఈ మాటలకు ఎవడు బాధ్యత వహిస్తాడో లేదా నువ్వే ఎదుర్కొంటావో సిద్ధంగా.